నమస్తే, వెల్కమ్ టు ఇండియా 360. జనాభా సంక్షోభం, రియల్ ఎస్టేట్ రంగం దివాలా, మూత పడుతున్నటువంటి పరిశ్రమలు, వేధిస్తోన్న నిరుద్యోగం, చైనాని ఇవి తీవ్ర ఆందోళనకు గురిచేస్తున్నాయి. వీటిని అసలు ఎలా పరిష్కరించాలో తెలియక డ్రాగన్ కంట్రీ తలపట్టుకుంటోంది. అసలే కష్టాలతో అల్లాడుతున్న చైనాను ఇప్పుడు మరో ప్రమాదం ముంచేయనున్నట్టుగా అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ దేశంలో నగరాలన్నీ కూడా భూమిలోకి కుంగిపోతున్నట్లుగా శాస్త్రవేత్తలు గుర్తించారు. ఏటా 10 మిల్లీమీటర్ల మేర నగరాలు నేలలో కూరుకుపోతున్నాయట. నేల కుంగిపోవడం అంటే ఇది కూడా భూకంపం లాంటిదే. వచ్చే కొన్నేళ్లలో ఆయా నగరాల్లో ఇళ్లు భూమిలోకి కూరుకుపోనున్నాయి. ఒకవేళ అదే జరిగితే ప్రపంచాన్ని ఏలాలి అనే చైనా అసలు అడియాసలుగానే మిగిలిపోనున్నాయి. అసలు ఎందుకు చైనాలో భూమి కుంగిపోతోంది? పట్టణాల్లోనే ఎందుకు అలా జరుగుతోంది? భూమి కుంగిపోతున్నా చైనా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు? లెట్స్ వాచ్ ది స్టోరీ. చైనాను మరో ప్రమాదం ముంచేస్తుందా? డ్రాగన్ కంట్రీ నగరాల్లో ఏం జరుగుతోంది? చైనాలో 40 కోట్ల మందికి ప్రాణగండం తప్పదా? చైనా అగ్రదేశం అమెరికా ఆధిపత్యానికి సవాల్ విసురుతున్న ఏకైక దేశం. ప్రపంచంలోని అతిపెద్ద దేశాల్లో డ్రాగన్ కంట్రీ ఒకటి. అమెరికా తర్వాత రెండో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కూడా చైనానే. ప్రపంచంలో రెండో అతిపెద్ద జనాభా ఉన్న దేశం చైనా. మొత్తం జనాభా 140 కోట్ల మంది. సంపన్న దేశం అమెరికా అప్పుల్లో మునిగిపోతోంది. అమెరికా రుణాలు ఆ దేశ జీడీపీ కంటే 120% ఎక్కువగా ఉన్నాయి. అమెరికా మొత్తం రుణాలు $35 లక్షల కోట్ల. ఇటీవల కాలంలో ప్రతి 100 రోజులకు $1,00,000 కోట్ల అమెరికా రుణంగా తీసుకుంటుంది. ఏటా అమెరికా చెల్లించే వడ్డీలు ఆ దేశ రక్షణ బడ్జెట్ కంటే అధికం. అమెరికా రుణాలతో ప్రపంచానికి పెను ప్రమాదం తప్పదంటూ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ హెచ్చరించింది. మొత్తంగా అమెరికా అప్పుల సంక్షోభానికి మునిగిపోతుంది. చైనాది మాత్రం భిన్నమైన పరిస్థితి. ఇప్పుడు డ్రాగన్ కంట్రీ కూడా నిజంగానే మునిగిపోతోంది. చైనాలో భూమి కుంగుబాటుకు గురవుతున్నట్లు కొత్త అధ్యయనాలు చెబుతున్నాయి. పలు నగరాల్లో చైనీయులు కాళ్ల కింద భూమి రోజురోజుకు కుంగుబాటుకు గురవుతుంది. చైనాలోని సగానికి పైగా పట్టణ ప్రాంతాల్లోని భూభాగం ఏటా 3 మిల్లీమీటర్ల కంటే వేగంగా మునిగిపోతున్నాయి. దేశ జనాభాలో 29% మంది ఈ మునిగిపోతున్న ప్రాంతాల్లోనే ఉన్నారు. అంటే సుమారు 40 కోట్ల 60 లక్షల మంది క్రమంగా భూమి కుంగిపోతున్న ప్రాంతాల్లో నివసిస్తున్నారన్నమాట. డ్రాగన్ కంట్రీలో కొత్త ప్రమాదం ముంచుకొస్తున్నది. 2015 నుంచి 22 మధ్యకాలంలో 20 లక్షల కంటే ఎక్కువ జనాభా ఉన్న ప్రతి నగరంలోనూ భూమి క్షీణతను పరిశీలించారు. ఈ క్రమంలో శాస్త్రవేత్తలు 82 నగరాలపై పరిశోధనలు చేశారు. వాటిలో కొన్ని వేగంగా భూమిలో కూరుకుపోతున్నట్లు గుర్తించారు. సంవత్సరానికి సగటున 10 మిల్లీమీటర్ల భూమి కూరుకుపోతున్నట్లు నిర్ధారించారు. 16% పట్టణ ప్రాంతాల్లో భూములు 10 మిల్లీమీటర్లు కంటే ఎక్కువగా కృంగిపోయాయి. అంటే 6 కోట్ల 70 లక్షల మంది ప్రజలు వేగంగా మునిగిపోతున్నారు. ఈ గణాంకాలు తక్కువగా అనిపించవచ్చు, కానీ ఈ లెక్కలు వేగంగా మారనున్నాయి. 100 ఏళ్లలో చైనా తీర ప్రాంతాల్లో 4/1 వంతు సముద్ర మట్టం కంటే దిగువకు కృంగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. ఇక్కడ 2 విషయాలను ప్రస్తావించుకోవాలి. ఒకటి, చైనా క్రమంగా కృంగిపోవడం, భూమి మరింతగా కూరుకుపోతుందన్నమాట. రెండో విషయం, సముద్ర మట్టాలు పెరగనున్నాయి. దీనంతటికీ వాతావరణ మార్పులే కారణం. ఈ పరిణామాలు చైనాను అత్యంత ప్రమాదంలోకి నెడుతున్నాయి. అందుకు మనం శతాబ్దాల పాటు ఎదురు చూడాల్సిన అవసరం ఎంత మాత్రమూ లేదు. వాతావరణ మార్పుల ఫలితాలను ఇప్పటికే మనం చవిచూస్తున్నాం. చైనాలో భూమి కృంగుబాటు తీవ్ర ప్రమాదంలో ముంచుతోంది. 2023లో డ్రాగన్ కంట్రీలో కుండపోత వర్షాలు కురిశాయి. దీంతో చైనాలోని ఈ కృంగిపోతున్న ప్రాంతాలు నీట మునిగాయి. వరదల నుంచి ప్రాణాలు రక్షించుకోవడానికి 10 లక్షల మంది ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. డజన్ల కొద్దీ మరణించారు. భూమి కృంగిపోతున్న ప్రాంతాలను ఈ వరదలు మరింత ప్రమాదంలోకి నెడుతున్నాయి. ఇది ఆ దేశ జాతీయ సమస్యగా మారింది. అసలు చైనాలో భూమి ఎందుకు కృంగిబాటుకు గురవుతోంది? చైనాలో భూమి కృంగుబాటుకు గురి కావడానికి 2 కారణాలు ఉన్నాయి. మొదటి కారణం మౌలిక సదుపాయాల కల్పన. చైనాలో మొత్తం 60 కోట్ల భవనాలు ఉన్నాయి. ఈ భవనాలు బరువు భూమిని కృంగుబాటుకు గురిచేస్తుంది. ఇక రెండో కారణం, చైనాలో భూగర్భ జలాలు తగినంత లేవు. ఆ దేశంలో సగానికి పైగా ప్రధాన నగరాల్లో నీటిని తోడేస్తున్నారు. దీంతో భూగర్భమంతా బోలుగా మారుతుంది. ఇదే భూమికి కృంగుబాటుకు కారణమవుతుంది. కృంగుబాటే కాదు, భూమి కుప్పకూలుతోంది. గతేడాది టియాజిన్ నగరంలో భూమి కుప్పకూలింది. వీధుల మధ్య భూమి చీలిపోయింది. దీంతో గత్యంతరం లేక వేలాది మంది ప్రజలను ఆ నగరం నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. చైనాలోనే అత్యంత వేగంగా కృంగిపోతున్న నగరం టియాజిన్. అయితే ఈ నగరం మాత్రమే ప్రమాదపు టంచున ఉందనుకుంటే పొరపాటే. చైనాలోని చాలా నగరాలు కూరుకుపోతున్నాయి. అందులో ప్రధానంగా రాజధాని బీజింగ్ కూడా ఉంది. ప్రపంచ పారిశ్రామిక హబ్ గా పేరున్న షాంఘై గత శతాబ్దంలో ఏకంగా 3 మీటర్ల మేర భూమిలోకి కూరుకుపోయింది. ఇక బీజింగ్ లో సబ్వేలు, హైవేలు ఏటా 45 మిల్లీమీటర్లు మునిగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇక ఈ 2 నగరాలతో పాటు జాంగ్జౌ, చాంగ్చుంగ్, హరిబిన్, పెయిండింగ్చాన్, వెన్జౌ, ఫుజౌ, నాన్నింగ్,
కున్నింగ్ సహా పలు నగరాలు భూమిలో కూరుకుపోయే ప్రమాదాన్ని ఎదుర్కొంటున్నాయి. చైనాలో కూరుకుపోతున్న భూములు అధ్యక్షుడు జిన్పింగ్ ను కలవరానికి గురిచేస్తున్నాయి. అయితే భూమి కృంగుబాటును అడ్డుకునేందుకు జిన్పింగ్ ఎలాంటి చర్యలు తీసుకున్నారు అంటే, భూమి కృంగుబాటును అరికట్టేందుకు చైనా అధ్యక్షుడు జిన్పింగ్ పెద్దగా చర్యలు చేపట్టడం లేదు. కూరుకుపోతున్న భూమి గురుత్వాకర్షణను గ్రహించడంలో కమ్యూనిస్టు బాస్ విఫలమయ్యాడు. అయితే బీజింగ్ నామమాత్రపు చర్యలను చేపట్టి చేతులు దులుపుకుంది. భూగర్భ జలాలను తోడుకోవడాన్ని నియంత్రించే చట్టాన్ని తెచ్చింది. షాంఘై పరిసర ప్రాంతాల్లో నీటి తోడివేతను పరిమితం చేశారు. కానీ ఇతర పట్టణాల్లో మాత్రం అంత పెద్దగా పట్టించుకోలేదు. చైనా తీర ప్రాంతాలు మాత్రం భౌతికంగా రక్షణ కల్పించబడ్డాయి. ఈ ప్రాంతాల్లో నీటిని పైనుంచి భూగర్భంలోకి పంపే ప్రయత్నాలు చైనా చేస్తుంది. అయితే భూమి కూరుకుపోవడం అన్నది తీర ప్రాంతాలకి పరిమితం కాలేదు. పట్టణ ప్రాంతాల్లోనూ పెద్ద ఎత్తున భూమి కృంగిపోతుంది. తీర ప్రాంతాల కంటే వేగంగా కొన్ని నగరాల్లో భూమి కృంగిపోతున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంటే ఆయా నగరాల విషయంలో వేగంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక భూమి కూరుకుపోవడానికి ఇతర కారణాలను కూడా శాస్త్రవేత్తలు గుర్తించారు. పట్టణ రవాణా నెట్వర్క్లు, హైడ్రోకార్బన్ వెలికితీసే గనులతో ప్రమాదం పొంచి ఉన్నట్లు నిర్ధారించారు. చైనాలో నగరాలను కృంగుబాటు సమస్యను పరిష్కరించడానికి దీర్ఘకాలిక స్థిరమైన చర్యలు చేపట్టాలని నిపుణులు సూచించారు. ప్రధానంగా భూగర్భ జలాలను తోడుకోవడంపై పూర్తిగా నియంత్రించాలంటున్నారు. బహుశా ఇతర దేశాల నుంచి చైనా పాఠాలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఇటలీ, యూకే, యుఎస్, నెదర్లాండ్, భారత్, ఇండోనేషియా, థాయిలాండ్, బంగ్లాదేశ్ వంటి దేశాల్లోనూ పలు ప్రాంతాల్లో ముంపుకు గురవుతున్నాయి. అయితే భూమి కృంగిపోకుండా ఉండేందుకు ఆయా దేశాలు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నాయి? కొన్ని దేశాలు భూగర్భంలోని నీటిని పంపుతాయి. ఇటలీలోని వెనిస్లో సముద్రపు గోడలను ఏర్పాటు చేశారు. ఇండోనేషియా రాజధాని నగరం జకార్తా క్రమంగా భూమి లోపలకు కూరుకుపోతోంది. దీంతో ఆ దేశం కొత్త రాజధాని నగరాన్ని నిర్మించుకుంటుంది. అంటే ఇండోనేషియా చర్యలు భిన్నంగా ఉన్నాయి. కొన్ని నివారించడానికి ఇప్పటి నుంచే చర్యలు చేపట్టింది. మరికొన్ని దేశాలు ఇప్పుడు వాస్తవికతను గుర్తిస్తున్నాయి. ఆయా దేశాలు నష్ట నివారణ చర్యలను కూడా ప్రారంభించాయి. ఇప్పుడు చైనా కూడా ఆ మార్గంలో ప్రయాణిస్తుందా? అంటే కృంగిపోతున్న భూమిని కాపాడుకోవాలా వద్దా అన్నది డ్రాగన్ కంట్రీ నిర్ణయించుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే ఆర్థికంగా సంక్షోభాన్ని చైనా ఎదుర్కొంటుంది. ఇక నగరాలు భూమిలో కూరుకుపోతే ప్రజలను ఇతర ప్రాంతాలకు తరలించాల్సి ఉంటుంది. ఆర్థికంగా ఇది అత్యంత తీవ్రమైన సమస్య. కొత్త ప్రాంతాల్లో మౌలిక వస్తువులను కల్పించడానికి చైనా భారీగా నిధులు వెచ్చించాల్సి ఉంటుంది. సింపుల్ గా చెప్పాలంటే భూమి కృంగిబాటు కూడా భూకంపం లాంటిదే. భారీగా భూమి కంపిస్తే భవనాలు పూర్తిగా కుప్పకూలుతాయి. అలాగే భూమి కృంగిబాటుకు గురైతే భవనాలు కుప్పకూలుతాయి. మొత్తం నగరాలను కొత్తగా నిర్మించుకోవాల్సి ఉంటుంది. ఇదే చైనాకు అతిపెద్ద శాపంగా మారే ప్రమాదం ఉంది.